హరీష్ ప్రధానమైన అంశం ఎన్నికల షెడ్యూల్ రావడం మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలాగే జూన్ 4న కౌంటింగ్ జరగబోతోంది ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా ఈ షెడ్యూల్ కంటే ముందుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లిస్టు కూడా రిలీజ్ అయింది ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నారు ఆయన రియాక్షన్ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈశ్వర్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన ఎన్నికల షెడ్యూల్కి పర్టికులర్ టైం దాదాపు 57 రోజులు సమయం కూడా వచ్చింది అదొక అడ్వాంటేజ్ కింద చెప్పొచ్చు దానికన్నా ముందు ఏదైతే వైఎస్ఆర్సీపీ 170 స్థానాలు ఎట్ ఏ టైం ప్రకటించింది ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సామాజిక న్యాయం ఏ రకంగా చేస్తుందన్న విషయం మొత్తం ప్రజలందరూ చూశారు దీనికి సంబంధించి మంత్రి వేణుగోపాల్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు ఎందుకంటే దేశంలో బీసీ పాలిత ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సామాజిక న్యాయం జరగలేదనే విషయాన్ని స్పష్టంగా చెప్తారు సార్ చెప్పండి ఎలా చూడొచ్చు 170 స్థానాల్లో అన్ని వర్గాలకి సమ ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ప్రకటించిన విధానాన్ని బీసీలకు రాజ్యం జగనన్నకు సాధ్యం ఇది నా నినాదం బీసీలకు రాజ్యం జగనన్నకు సాధ్యం ఇది నా నినాదం నినాదం కాదు విధానంగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 48 స్థానాలు బీసీలకు కేటాయించడం ద్వారా 48 స్థానాలు బీసీలకు కేటాయించడం ద్వారా దేశంలో అత్యున్నత సభ అయినటువంటి లోక్సభకి 11 స్థానాలు కేటాయించడం ద్వారా గతంలో రాజ్యసభలోనే చరిత్ర సృష్టించారు 4 స్థానాలు కేటాయించి కౌన్సిల్లో చరిత్ర సృష్టించారు 18 స్థానాలు కేటాయించి ఇలా కేటాయింపుల ద్వారా ఈ సామాజిక వర్గాలు ఈ రాజకీయ పదవుల ఎండమావులు అనేటువంటి భావంతో ఉండేవి కొన్ని వర్గాలు మేము 10 లక్షలు ఉన్నాం 20 లక్షలు ఉన్నాం కానీ మా ప్రాతినిధ్యం ఒక్కడో ఇద్దరు ఉంటున్నారు అని నేను కూడా అనుకునేవాడిని సపోజ్ తూర్పుగోదావరి జిల్లాలో సెట్టిపల్లి సామాజిక వర్గం 11 లక్షల ఓట్లు ఉన్నాయి 1-2 సీట్లకే కేటాయింపు వచ్చేది నాకు బాగా గుర్తుంది 14లో చంద్రబాబు నాయుడిని సెట్టిపల్లి సంఘ పెద్దలు అందరూ వెళ్ళి అడిగారు కనీసం 2 స్థానాలు కేటాయించిందంటే ఇస్తే గెలుస్తారా అని చాలా హేళన చులకన చూశారు అటువంటి పరిస్థితి ఉండేది కానీ వాళ్ళ ముగ్గురిని శాసనసభకి 2 పార్లమెంట్కి ఇది ఇంకా పెద్ద చరిత్ర రాజమండ్రి పార్లమెంట్ అంటే కమ్మ సామాజిక వర్గానికి ఏదో రిజర్వ్డ్గా ఉండేది మొన్న గౌడ్ అయ్యాడు ఇవాళ సెట్టిపల్లి అవుతున్నాడు అలాగే నరసాపురం పార్లమెంట్ వచ్చేసరికి రాజులకే రిజర్వ్డ్ అయ్యేది అది రాజుల్లోకి రిజర్వ్డ్ అయినటువంటి పార్లమెంట్ స్థానాన్ని సెట్టిపల్లి మళ్ళీ మహిళ ఇది ఒక చిత్రం అంటే అది ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయగలడా అనేటువంటి భావన ఈరోజు కలుగుతూ ఉంది కారణం మళ్ళీ అంతకుముందు అంటే గెలవలేని వాళ్ళకి శాసనమండలి వచ్చే సందర్భంలో ఈ సెట్టిపల్లి సామాజిక వర్గం అధికంగా ఉందని 2 శాసనమండలి స్థానాలు ఇచ్చారు ఒక రాజ్యసభ స్థానం ఇచ్చారు 3 పార్లమెంట్లు 2 శాసనమండళ్ళు 3 శాసనసభలు అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో నేను చూసినటువంటి గొప్ప కోణం ఏమిటంటే ఇంగ్లీష్ విద్య రాదు అంటారు కానీ అందించలేదు అనరు రాదు అనేవాడు అందించలేదు అని అనలేకపోయాడు చంద్రబాబు నాయుడు అలాగే ఇవాళ బాల్యంలో ఉన్నవాడు ప్రపంచం అంతా మేధావులుగా తిరిగి ఇంగ్లీష్ విద్య మాట్లాడుతున్నారంటే అలాగే మా సామాజిక వర్గీయులు శాసనసభలో కానీ శాసనమండలిలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడుతున్నారంటే అవకాశాలు కల్పించిన నాయకుడు ఎవరు నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇది చరిత్ర ఈ చరిత్రను ఎవరు కాదని అనలేరు చంద్రబాబు నాయుడు 2 స్థానాలు ఒక బీసీ ఉంటే ఇంకో బీసీని ఆ సామాజిక వర్గాన్ని పోటీ పెట్టి ఓడించాలనే తత్వం అతనిదైతే ఓసీ స్థానాలు బీసీలకు కేటాయించి చరిత్ర సృష్టించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారని ఈ చరిత్ర అంతా చెప్పుకుంటుంది బీసీలకు రాజ్యం జగనన్నకు సాధ్యం అని ఒట్టిగా అనలేదు నేను నాడు నినాదంగా అన్నాను ఇవాళ విధానంగా మార్చిన నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు పర్టికులర్గా సెట్టిపల్లి సామాజిక వర్గీయులందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించాలి దేశవ్యాప్తంగా ఆలోచించాలి ఎప్పుడైనా ఇటువంటి అవకాశాలు మనకు వచ్చాయా ఎప్పుడైనా మనల్ని ఈ రకంగా రాజకీయ పార్టీలు చూసినటువంటి నాయకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నాయకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ రాజకీయ పార్టీల యొక్క ప్రాధాన్యత కారణం వారు గ్రహించారు ఎందుచేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ అత్యాశ వల్ల కాపు సామాజిక వర్గ ఓట్లు తన పక్షాన తిప్పుకోవాలని పవన్ కళ్యాణ్ని కలుపుకుంటే బీసీల పక్షాన పెద్దన్న పాత్ర పోషించేటువంటి ఒక కులం ఉందని ఆ కులమే సెట్టిబల్జీ కులమని ఆ కులానికి ప్రాతినిధ్యం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు బీసీల పక్షాన పోరాడతారని